ఓం సాయిరామ్ అండి. శత్రుత్వం నుండి ఎలా విముక్తి పొందాలి? ముఖ్యంగా కొంతమంది జీవితాలు అయితే శత్రువుల వల్ల అసలు జీవితం నిద్ర పట్టది, మనశ్శాంతి ఉండదు, తిండమంటే కడుపులో కూడా తిండిపోదు. ఎప్పుడు చూసినా మనకు ఏదో ఒక నష్టం చేద్దామని ఆలోచిస్తూ ఉంటారు. ఎన్ని విధాలంటే అన్ని విధాలు నష్టం చేస్తారు. కొంతమందికి అయితే శత్రువుల వల్ల జీవితం మీదనే విరక్తి పుడుతుందండి. అలాంటి వాళ్ళు నేను చెప్పే ఒక చిన్న పరిహారం చూసుకోండి. ఇది మంగళవారం లేక శనివారం చేయాలండి. మళ్ళీ మారవాలన్నా మంగళ లేక శనివారం. టైం అంటూ ఏముండదండి. ఉదయం అయినా బెటరే, నైట్ అయినా, ఈవినింగ్ అయినా బెటరే. మీరు చేయవలసింది ఒక మంచి పెద్ద తమలపాకు తీసుకోండి, ఫ్రెష్ది. అందులో 6 కాయిన్స్ వేయండి. 1 రూపీ కాయిన్స్ లేక 2 రూపీస్, ఏదైనా 1 రూపీ కాయిన్స్ అయితే బెటర్. ఏదైనా ఒకటే కాయిన్ అయితే బెస్ట్. 1 రూపీస్ అయినా, 2 రూపీస్ అయినా, 5 రూపీస్ కాయిన్స్ వేయండి. మిరియాలు వేయండి. మిరియాలతో పాటు పచ్చకర్పూరం కూడా కొంచెం వేయండి. వేసి దాన్ని ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసేసి ఒక కవర్లో పెట్టేసి అల్మార్లో పెట్టండి. లేక ఏదైనా డెస్క్లో కానీ ఎక్కడైనా సెల్ఫ్లో కానీ పెట్టుకోండి. సరే, తమలపాకు ఖరాబ్ అవుతుంది కదండి అంటే ఎట్లా, ఏం చేయాలి? మీరు తమలపాకు పాడైతే అనుకుంటే ఒక 1 రూపీ కాయిన్స్, ఆ 2 రూపీ కాయిన్స్ తప్ప మిగతా అన్ని డస్ట్బిన్లో వేసుకోవచ్చండి. మంగళవారం లేక శనివారం వేసుకొని మళ్ళీ కొత్తగా చేసుకొని మళ్ళీ నేను చెప్పిన విధంగా శత్రునాశనం జరుగుతుంది.